తర్వాత ఆ ఇమేజ్ ని క్యారీ చేయడం హీరోలకే కాదండోయ్ దర్శకులకు కూడా కష్టమే. అందుకే రాజమౌళి కెరీర్ సూపర్ ఫామ్ లోకి వస్తున్న టైంలో మర్యాద రామన్న, ఈగ లాంటి స్టార్ పవర్ లేని సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా. మరి అప్కమింగ్ సినిమాల విషయంలో సుకుమార్ ప్లాన్ ఏంటో తెలుసా? హ్యావ్ ఎ లుక్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ పుష్ప పార్ట్ 2 మీద నేషనల్ లెవెల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గ అవుట్పుట్ ఇచ్చేందుకు రిలీజ్ వాయిదా వేసి అన్ని పర్ఫెక్ట్ గా చూసుకుంటున్నారు సుక్కు. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పుష్ప 2 డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రమోషన్స్, బ్రేక్ అంటూ మరో 2-3 నెలల టైం తీసుకుంటారు. ఆ టైంకి రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు. సో సుకుమార్కు డేట్స్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. పుష్ప 2 తర్వాత వచ్చే గ్యాప్ ని ఫిల్ చేసేందుకు రాజమౌళిని ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు సుకుమార్. ఆల్రెడీ తన మీద స్కై హైలో అంచనాలున్నాయి కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించేలా ఓ చిన్న సినిమాని ప్లాన్ చేస్తున్నారు. పెద్దగా స్టార్ పవర్ లేకుండా షార్ట్ టైంలో సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. రాజమౌళి విషయంలో ఈ చిన్న సినిమా ఫార్ములా సూపర్బ్ గా వర్కౌట్ అయింది. అందుకే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి జక్కన్నకు వర్కౌట్ అయిన ఫార్ములా లెక్కల మాస్టర్ కు కూడా హెల్ప్ అవుతుందేమో చూడాలి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో భారతీయుడు 2 ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు మేకర్స్. నిన్న మొన్నటి వరకు కల్కి ప్రమోషన్స్ లో కనిపించిన లోకనాయకుడు ఇప్పుడు భారతీయుడు 2 పబ్లిసిటీ మీద దృష్టి పెట్టేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంది? అభిమానుల అంచనాల్ని రీచ్ అయిందా? ఈ స్టోరీ చూడండి. మోస్ట్ అవైటెడ్ భారతీయుడు 2 ట్రైలర్ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. 28 ఏళ్ల తరువాత సీక్వెల్ వస్తుండటంతో ఆల్రెడీ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగా బిగ్ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు శంకర్. ఎన్ని సమస్యలెదురైనా కమల్ స్వయంగా కలగజేసుకుని అన్నింటినీ చక్కబెట్టారు. ఫైనల్గా ఈ ప్రెస్టీజియస్ మూవీ రిలీజ్కి సిద్ధమైంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన యూనిట్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ట్రైలర్ తో సినిమా మీద అంచనాల్ని మరింతగా పెంచేసింది. శంకర్ మార్క్ గ్రాండ్ విజువల్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా మరోసారి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయనుంది. 90 ఏళ్ల వృద్ధుడిగా కమల్ లుక్ సూపర్ అనిపించేలా ఉంది. ట్రైలర్లోనే 3-4 డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు కమల్. పార్ట్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నారు మేకర్స్. ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే విధంగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారు. భారతీయుడు 1లో సూపర్ హిట్ అయిన ఐకానిక్ లైవ్ మర్డర్ సీన్ ని పార్ట్ 2లో కూడా రీక్రియేట్ చేశారు. భారతీయుడు 2లో సిద్ధార్థ్, బాబీ సింహాలకు ప్రామినెంట్ రోల్స్ దక్కాయి. నటుడు నెడుముడి వేణు చనిపోయిన తరువాత కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన క్యారెక్టర్ని ఈ సినిమాలో కంటిన్యూ చేశారు. భారీ యాక్షన్ సీన్స్తో శంకర్ స్టైల్లో కట్ చేసిన ట్రైలర్ భారతీయుడు 2 బజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. ఇండియన్ స్క్రీన్స్ నుంచి వస్తున్న తొలి గ్లోబల్ మూవీ కల్కి. ఇప్పటికే ఇండియాతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఈ మెగా మూవీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎంతలా అంటే ఈ హైప్ ప్రీ సేల్స్ లోనే స్పష్టం చేస్తోంది. ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్స్ తో రీసౌండ్ చేస్తోంది కల్కి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన గ్లోబల్ మూవీ కల్కి 2898 ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్ కి లింక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాకు నాగస్విన్ దర్శకుడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే కల్కి పేరిట చాలా రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఆదివారం దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు రికార్డు స్థాయిలో 5.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. వసూళ్ల పరంగానూ ప్రీ బుకింగ్స్ లోనే 16 కోట్ల మార్కును టచ్ చేసిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. యుఎస్ లో కల్కి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. గత వారమే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా 3 మిలియన్ల మార్కుకు చేరువైనట్లుగా లెక్కలు చెప్తున్నాయి. రిలీజ్ కు మరికొంత సమయం ఉండడంతో ప్రీ సేల్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ ఖాయమంటున్నారు ఫ్యాన్స్. యూకేలోనూ నెవర్ బిఫోర్ రికార్డ్ సెట్ చేసింది కల్కి 2898. ఈ సినిమాను దాదాపు 400 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. యూకేలో ఈ స్థాయిలో రిలీజ్ అవుతోన్న తొలి ఇండియన్ సినిమా ఇదే అంటున్నారు. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోనూ కల్కి మానియా మరో రేంజ్ లో కనిపిస్తుండటంతో డే 1 ఫస్ట్ వీక్ రికార్డ్స్ లోనూ కల్కి నెవర్ బిఫోర్ నెంబర్స్ ను టచ్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. 3 ఏరియాల్ని 1 by 1 కవర్ చేసేస్తున్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.
పక్కా తెలంగాణ యాసతో హీరోయిజంలో డిఫరెంట్ యాంగిల్ చూపించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు అదర్ రీజన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాల విషయంలో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు వీడి. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో కూడా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు రౌడీ హీరో. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా అనౌన్స్ అయింది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోస్తా ఆంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ కాల్ ఇచ్చిన మేకర్స్ గోదావరి యాసలో మాట్లాడగలిగిన వాళ్లకు స్పెషల్ ప్రయారిటీ ఉంటుంది అని చెప్పారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాకి సంబంధించి కూడా కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అంటే ఈ సినిమాలో సీమ పౌరుషం చూపించబోతున్నారు రౌడీ హీరో. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు కోస్తా ఆంధ్ర, రాయలసీమ కుర్రాడిగా నటించేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్లో మరో బిగ్ స్టెప్ తీసుకోబోతున్నారు. ఇన్నాళ్లు తెలుగుతో పాటు కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ వైపే అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అన్న ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కెరీర్ లో మరో అడుగు ముందుకేస్తున్నారు. ఆల్రెడీ సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఓ సక్సెస్ఫుల్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ వరుసగా సౌత్ బ్యూటీస్ తోనే సినిమాలు చేస్తున్నారు వరుణ్ ధావన్. సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంతతో కలిసి నటించారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్ తో జోడీ కడుతున్నారు. ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలోనూ సౌత్ బ్యూటీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రయాంగులర్ లవ్ స్టోరీలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతున్నారు. జూలైలో ప్రారంభం కానున్న ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఉండబోతోంది అనే న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఎన్నికల హడావుడి ముగియడంతో మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టారు కంగనా రనౌత్. తాను స్వయంగా డైరెక్ట్ చేసిన కాంట్రవర్షియల్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. అంతేకాదండోయ్, ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ మళ్లీ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ తిరిగి ఫోకస్ ను సినిమాల మీదకు షిఫ్ట్ చేశారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. యాక్చువల్ గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సింది. ఆ ప్లాన్తోనే ప్రాజెక్ట్ను సిద్ధం చేశారు. కానీ ఎందుకు మనసు మార్చుకున్నారో తెలీదు గానీ రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత ఎమర్జెన్సీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ అనౌన్స్ అయిన మిగతా ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు క్వీన్. సీత ది ఇన్కార్నేషన్ పేరుతో మైథలాజికల్ మూవీని అనౌన్స్ చేశారు కంగనా. దీంతో పాటు తన ఇమేజ్ను మార్చేసిన క్వీన్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఈ 2 సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా త్వరలో రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సో చూసారుగా, ఇది వాల్ట్ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.